సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అని కూడా చెప్పొచ్చు. సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అని కూడా చెప్పొచ్చు. ఇవి ఎందుకు వస్తాయంటే అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్. అంటే మీరు ఒకవేళ ఎక్కడైనా కలవడానికి బయటికి వెళ్ళారనుకోండి, అక్కడ మల్టిపుల్ పార్ట్నర్స్ ఉంటారు. ఎవరెవరో వస్తారు, కలుస్తారు, వెళ్తారు. దాని వలన ఏమవుతుందంటే అక్కడ ఎవరికి ఏం ఇన్ఫెక్షన్ ఉందో చెప్పలేము. మల్టిపుల్ పార్ట్నర్స్ ఎప్పుడైతే అవుతారో అంటే ఒక అమ్మాయిని చాలా మంది ఒకవేళ వచ్చి కలిస్తే అక్కడ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అయిపోతాయి. వాటిని సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటారు. అంటే ఒకవేళ మీరు అంగాన్ని ప్రవేశించిన తర్వాత అక్కడి నుంచి ఒకవేళ మీకు ఇన్ఫెక్షన్ వస్తే దానిని సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటారు. సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో కొన్ని సిమ్టమ్స్ అబ్బాయిలకు వస్తాయి, కొన్ని సిమ్టమ్స్ అమ్మాయిలకు వస్తాయి. అబ్బాయిలకు వచ్చే సిమ్టమ్స్ అమ్మాయిలకు రావు. అలాగే ఏంటంటే అమ్మాయిలకు కొంచెం డిఫరెంట్ వేలో సిమ్టమ్స్ వస్తాయి. లేకపోతే ఆమె క్యారియర్ లాగా కూడా ఉండిపోతుంది. క్యారియర్ అంటే ఏంటి? ఆమెకు సిమ్టమ్స్ ఏమి రావు, కానీ ఆ ప్రాబ్లమ్ ని, ఆ వైరస్ ని, ఆ బ్యాక్టీరియాని, ఆ ఇన్ఫెక్షన్ ని ఆమె ముందుకు తీసుకెళ్తుంది రాబోయే రోజుల్లో. జెనెటికల్లీ అంటే అప్పుడు కూడా పిల్లలు పుడితే వాళ్ళకు రావడం, లేకపోతే అది అక్కడే ఉండడం, ఇంకో వాళ్ళకు పెట్టడం అది జరుగుతూ ఉంటుంది. అయితే అది వేరే విషయం. ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ చాలా డేంజరస్ ఉంటాయి. అందుకనే ఎప్పుడైనా సరే మీరు మీ వైఫ్ని కట్టుబడి ఉండాలి, ఒకటే పార్ట్నర్ ఉండాలి, మీ ఇంట్లో మీరు మంచిగా ఉండాలి. ఒకవేళ మీరు బయటికి వెళ్ళారనుకోండి ఎక్కడైనా అంటే ప్రాస్టిట్యూట్స్ దగ్గర అటు ఇటు దగ్గర చాలామంది వెళ్తూ ఉంటారు. వెళ్ళి వాళ్ళకు భయం, నాకేమైనా ఇన్ఫెక్షన్ వచ్చిందా, నేను అక్కడ వెళ్ళాను అని అనుకుంటారు. అయితే కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, నేను చెప్తాను దాని గురించి. అది వివరంగా మీరు వినండి. దాని తర్వాత మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది, ఒక ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. ఇంకో విషయం ఏంటంటే మీకు భయపెట్టించడానికి నేను చెప్పట్లేదు, కానీ అలర్ట్గా ఉండాలి. ముందు జాగ్రత్తగా ఒకవేళ మీకు ఏదైనా ఈ సిమ్టమ్స్ ఉంటే అదే ఉంది, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజే ఉంది అని కాదు. వన్ ఆఫ్ ద సిమ్టమ్స్ ఉండవచ్చు. ఒకవేళ ఎప్పుడైనా ఇలా ఉంటే మీరు ఇమీడియట్ ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోద్ది. చాలా ఉంటాయి, గోనోరియా, సిఫిలిస్, వీడిఆర్ఎల్ అవన్నీ ఉంటాయి కదా. మీరు అంటే ఇంకా చాలా లాస్ట్ అంటే హెచ్ఐవి వరకు కూడా ఉంటాయి. ఈ మధ్యకాలంలో చాలామంది హెచ్ఐవి పాజిటివ్ కేసెస్ నా దగ్గర వస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు బయటికి వెళ్తున్నారు, సరే వెళ్తున్నారు, అది వాళ్ళ చాయిస్. కానీ బయటికి వెళ్తున్నారు, ఎక్కడైతే కలుస్తున్నారో అక్కడ చాలామంది అమ్మాయిలు అంటే ప్రాస్టిట్యూట్స్ ఇన్ఫెక్టెడ్ ఉంటున్నారు. దానివలన వాళ్ళకు కూడా అది ఇన్ఫెక్షన్ వస్తుంది. సో వాళ్ళకు ఇన్ఫెక్షన్ రావడం వలన ఏమవుతుందంటే పాజిటివ్ అయిపోతారు వాళ్ళు. సో అబ్బాయిలకు సిమ్టమ్స్ వచ్చేస్తాయి, ఇక మల్టిపుల్ సిమ్టమ్స్, సిండ్రోమ్, ఇక దాంతో ఉండి వాళ్ళ ఇమ్యూనిటీ మొత్తం పోతుంది. అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి హెచ్ఐవి పాజిటివ్ దాంట్లో. ఇప్పుడు సింపుల్ సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా మూత్రం చేసేటప్పుడు నొప్పి రావడం, ఫస్ట్ మూత్రం పోసేటప్పుడు నొప్పి రావడం, అలాగే ఏంటంటే వీర్యం బయటికి వెళ్ళేటప్పుడు నొప్పి రావడము, అలాగే ఏంటంటే అక్కడ ఒక అంగం దగ్గర డిస్కంఫర్ట్ ఉండడం, అక్కడ ర్యాషెస్ రావడం, అక్కడ పింపుల్స్ రావడము, అక్కడ బంప్స్ రావడం, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. అలాగే నాలుగోది టెస్టికల్స్లో నొప్పి అవడము, టెస్టికల్స్లో స్వెల్లింగ్ రావడము. అలాగే చాలా మందికి ఏమవుతుందంటే వాళ్ళకు ఒక రకమైన అంటే ఇంగ్వైనల్ రీజన్లో, ఇటు కింద ఇంగ్వైనల్ రీజన్లో అక్కడ లింఫ్ నోడ్ స్వెల్లింగ్ అయిపోతుంది, మైల్డ్ జ్వరం వస్తుంది, జ్వరం ఊరికే వస్తూ ఉంటుంది. ఇలాంటి కేసెస్, అన్యూజువల్ డిశ్చార్జ్ అయిపోతుంది. అంటే ఎప్పుడైనా సరే వీర్యం పస్ డిశ్చార్జ్ లాగా వీర్యం వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలాంటి సిమ్టమ్స్, సంకేతాలు ఏమైనా ఉంటే మీరు డెఫినెట్లీ ఏదో ఒకటి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్కి, ఒకవేళ మీకు హిస్టరీ ఉంటే, అంటే మీరు ఒకవేళ ఎక్కడైనా పోయి బయటికి కలిశారనుకోండి, బయటికి పోయి మీరు ప్రాస్టిట్యూట్స్ దగ్గర బయట ఎక్కడైనా కలిశారనుకోండి, దాని తర్వాత ఈ సిమ్టమ్స్ వచ్చాయనుకోండి, అయితే మీకు అలర్ట్గా ఉండాలి. ఇప్పుడు మీరు ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, ఇమ్మీడియట్ డాక్టర్ని సంప్రదించాలి. మీరేం చేస్తారు, అది అలాగే పెట్టేస్తూ ఎవరికి చెప్తే ఏమనుకుంటారో అన్నట్టు అది పెద్దగా అయిపోతూ ఉంటుంది. ఆ ప్రాబ్లం ఇంకా ఎక్కువగా అవుతుంది. ఓకే వ్యూవర్స్, మీకు అర్థమైంది కావచ్చు. ఎప్పుడైనా సరే ప్రాబ్లమ్ని తొలగించుకోవడానికి మనం ముందుకు వచ్చి చెప్పుకొని ఫినిష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఉండడం వలన ఏమవుతుందంటే చాలామందికి ఇప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా పడిపోతుంది. వాళ్ళ భార్యతో పర్ఫామ్ కూడా సరిగా చేయలేరు, వాళ్ళకు అంటే అంగం కూడా గట్టిగా పడదు, అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం కూడా స్టార్ట్ అయిపోతుంది. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా పడిపోతుందంటే, ఒక పేషెంట్ నా దగ్గర వచ్చాడు. అతను యూజువల్లీ అంటే ఇంకో విషయం, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ రావడానికి 90% ఒకే కారణాలు అవే ఉంటాయి. మీరు అంగాన్ని ప్రవేశిస్తారు, దాని తర్వాత అక్కడి నుంచి వస్తాయి. కానీ కొంతమంది
ట్రావెల్ హిస్టరీ ఉంటుంది వాళ్ళకు. ఏదో కంట్రీకి లేనియండి అంటే స్టేట్లో ఎక్కడో తిరుగుతారు వాళ్ళు. యూరినల్స్ యూజ్ చేస్తారు. అక్కడి నుంచి కూడా ఒకవేళ టచ్ అయ్యి అబంప్స్ రావడం కానివ్వండి, ర్యాషెస్ రావడం కానివ్వండి, ఇవన్నీ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అక్కడి నుంచి కూడా రావచ్చు. సో అలా ఏం లేదు. మీకేమైనా అవుతే డాక్టర్స్ అలాగే అనుకుంటారు అన్నట్టు ఉండదు. కానీ మీకు ఒకవేళ హిస్టరీ ఉంటే మీరు చెప్పండి డెఫినెట్లీ. ఇమ్మీడియేట్ ఆపే ఛాన్సెస్ ఉంటాయి దానికి. అలాగే ఒకవేళ మీరు ట్రావెల్ హిస్టరీ ఉంటే అది కూడా హిస్టరీ మొత్తం చెప్పాలి. చెప్పకపోతే ఏందంటే వాళ్ళకు అర్థం అవ్వదు డాక్టర్స్‌కి కూడా. అందుకే ఎప్పుడైనా సరే మొత్తం వివరంగా మొత్తం హిస్టరీ చెప్పాలి. ఇంకోటేంటంటే అంగం మంచిగా గట్టిగా పడేటట్టు మీరు చూసుకోండి. ఇంకా ప్రీమాచ్యూర్ ఎజాక్యులేషన్ తొందరగా వీర్యం కూడా వెళ్ళకూడదు. ఒకవేళ అంగం చిన్నగా అయిపోయింది, అక్కడ ర్యాషెస్ వస్తున్నాయి, అక్కడ ఏదైనా బంప్లు వస్తున్నాయి, అక్కడ ఏదైనా మీకు ఫైమోసిస్ ప్రాబ్లమ్ వస్తుంది, షుగర్ వాళ్ళకి వస్తుంది, ఎలాంటి ఇబ్బందులు ఉంటే కూడా ఇమీడియట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. అవన్నీ వేరే విషయాలు. కానీ మనం పర్టికులర్లీ ఈ వీడియోలో మాట్లాడింది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ గురించి. సో మీకు ఒక అవగాహన వచ్చేసింది కావచ్చు. అది మీరు బయటికి వెళ్ళకూడదు ఎవరి దగ్గర, ప్రాస్టిట్యూట్స్ అటు ఇటు వెళ్ళినా కానీ ప్రొటెక్టెడ్ వెళ్ళాలి. కాండోమ్ అది ఇది మీరు డెఫినెట్లీ యూస్ చేయాలి. అది లేకుండా పోతే ఛాన్సెస్ చాలా అయిపోతాయి మీకు ఇన్ఫెక్షన్స్ వచ్చేటివి. సో హోప్ దిస్ వీడియో ఈస్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.